నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల లడ్డూకు వేలం పాట 1,90,000కు దక్కించుకున్న స్నేహితులు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేస్తారన్న గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛమైన పాలనకు నిదర్శనమన్న పంజాల అశోక్ గౌడ్. మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలను గజ్వేల్ మున్సిపల్లో విలీనం చేయొద్దన్న మల్లన్న సాగర్ పునరావాస గ్రామాల కాంగ్రెస్ నాయకులు. మున్సిపాలిటీలో చేర్చడం వల్ల గ్రామాల పునరావాస హక్కులు కోల్పోతామని వెల్లడి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కుడి చెరువు కాలుష్యం నుంచి కాపాడేందుకు పంచాయతీ కఠిన నిర్ణయం. వ్యర్థ పదార్థాలు కాలుష్యం చేసే వారిపై ₹1000 జరిమానా. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున గ్రామ మహిళలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో పెద్ద ఎత్తున గ్రామ మహిళలు పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులు వేసి అలరించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పిట్ల సుమలత మొదటి బహుమతి పొందగా, రెండవ బహుమతి గద్దె శ్రీవాణి, మూడవ బహుమతి పిట్ల దీపిక, పిట్ల మానసకు లభించింది. వీరికి ఎస్ఐ రాజు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి విశేషాలు తెలియజేసి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగారెడ్డి, ఉప సర్పంచ్ లావణ్యరాజు, వార్డు మెంబర్లు కళ్యాణి, శివరాజు, భాస్కర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పిలవగానే వచ్చి పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. అదే కాకుండా మా నెల్లూరు విలేజ్ లో మద్యం అనేది అందరం తీర్మానం చేసి బంద్ చేయడం జరిగింది. మాకు ఎస్ఐసార్ సహాయ సహకారాలు ఉండాలి. రేపు పొద్దుగాల మా ఊరు ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామనే ఆలోచనలో మా పాలకవర్గం మొత్తం ముందుంది. దీనికి ప్రభుత్వం కానీ ఇతర ఎవరైనా కానీ మాకు సహకరించగలరని కోరుతున్నాను. పండుగ సందర్భంగా నిన్ననే నేను సాయంత్రం ఫోన్ చేశాను. మన సర్పంచ్ గారికి ఫోన్ చేసి అందరికి ఒక కాంపిటీషన్ అనేది ఒకటి పిల్లలకు ముగ్గుల పోటీ నిర్వహిస్తే మీ పేరు మీరు ఇచ్చినట్టు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన తప్పకుండా సార్ అని ఇమీడియట్గా పొద్దున్నే మేము అడిగినందుకు ఆయన ముందుండి ఇవన్నీ ఈ యొక్క ముగ్గుల పోటీ అనేది నిర్వహించిండు. ఆ ముగ్గుల పోటీలో ఎవరైతే ప్రతిభ కనబర్చిరో మంచిగా వాళ్ళ యొక్క ఏది మనకు కళను ప్రదర్శించారో వాళ్ళకు బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. ఇంకోటి ఈ యొక్క దీని సందర్భంగా మా పోలీసు వారి తరఫున ఈ యొక్క మంత్ని ప్రభుత్వము అంటే ఈ యొక్క నెలను ప్రభుత్వము రోడ్డు భద్రత మాసంగా పరిగణించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతిరోజు డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రతి ఒక్క విలేజ్లో ప్లస్ వాహనదారులకు ప్రతి ఒక్క కమ్యూనిటీ హాల్ దగ్గర కానీ ఇంకెక్కడైనా ప్రజలు ఎక్కువగా గుమిగూడే చోట మేము ఈ యొక్క రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఆ ముగ్గుల పోటీ తర్వాత మనకి ఇప్పుడు దీనికి మీకు కొన్ని సూచనలు ఈ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా మేము కొన్ని సూచనలు చేస్తాం. అవి మీరు తప్పకుండా పాటించాలి. మనము ప్రతిరోజు ఏదో చాలా పనులలో మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని గణపూర్ గ్రామంలో క్షేత్రగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పూజలు అందుకున్న లడ్డూను కనుమ పండుగ జాతర ముగింపు సందర్భంగా వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో రాజబొల్లారం తాండాకు చెందిన మిత్రులు మాలోత్ పాండ్యరాజు, గూగులో చందర్లు కలిసి 1,90,000కు లడ్డూను దక్కించుకున్నారు.
మేడ్చల్ జిల్లా ఇల్లంపేట మున్సిపాలిటీ పరిధి గన్పూర్ గ్రామంలో క్షేత్రగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక మహోత్సవాల సందర్భంగా పూజలు అందుకున్న లడ్డూను శుక్రవారం కనుమ పండుగ రోజున జాతర ముగింపు సందర్భంగా వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో రాజబుల్లారం తాండాకు చెందిన మిత్రులు మాలోతు పాండ్యారాజు, గూగులో చందర్లు కలిసి 1,90,000 రూపాయలకు దక్కించుకున్నారు. శనివారం వారికి ఆలయ అర్చకులు లడ్డూను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాజబుల్లారం తాండాలో పాటు ఎల్లంపేట మున్సిపాలిటీలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. 1,90,000కు దక్కించుకున్న లడ్డు ఏ గుడిలో కొన్నావు? వెంకటేశ్వర స్వామి గుడిలో కొన్నా. ఎట్లా అనిపిస్తుంది లడ్డు కొన్నా? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇటువంటి మంచి మళ్ళీ మన ఇంకో సంవత్సరం కూడా చేయించుకోవాలని అనుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడు తీసుకొని దాంట్లో పాల్గొన్న ఇంతకుముందు ప్రతి సంవత్సరం పట్టువర్త సమర్పిస్తారు. గులో చందర్ నా పేరు. మా గ్రామం రాజవరం తండా మన మేడ్చల్ మండల్ కిందికి వస్తుంది. అదేవిధంగా ఈసారి మన గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో అయింది. మన మున్సిపాలిటీ ఎల్లంపేట కిందికి వస్తుంది. అదేవిధంగా మా రాజబుల్లారం తండకు, గన్నపూరుకు, ఇక్కడ మన రాజబుల్లారం ఊరుకు, విలేజ్కు అందరికీ మంచి పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా మన వెంకటేశ్వర స్వామి గుడి మన గన్నపూర్ గ్రామం కిందికి వస్తుంది. కావున మా తండా, గన్నపూర్, రాజబుల్లారం అందరూ కలిసి ఉంటారు కాబట్టి మా వెంకటేశ్వర స్వామి గుడికు అందరం ఇక్కడ ప్రతిసారి వస్తూనే ఉంటాం. ప్రతిసారి సంక్రాంతికి జరుపుతూనే ఉంటాం. అందరు పబ్లిక్ వస్తారు, మంచిగా ఉంటుంది. కావున ఈ మన ఎల్లంపాటలో మా లడ్డు కొనడం జరిగింది. ఈ లడ్డు మేము ఎన్నోసారి నుంచి మాకు సంతోషం ఉంది కాబట్టి ఎన్నోసారి వస్తున్నాం. మాకు ఇప్పుడు రాలే, ఈసారి మాకు వచ్చింది కాబట్టి మేమందరం సంతోషం ఉన్నాం. మా ఊర్లకు ప్రజలకు, మా రాజబుల్లారం తండా గ్రామాలకు, గన్నపూరుకు, అదేవిధంగా రాజబుల్లారం ఊర్లకు అందరికీ ప్రజలకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీ 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 క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గ్రామం గణపురం నందు అతి పురాతనమైనటువంటి దేవాలయము, అలాగే చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం కూడా ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారు. ఇటు యొక్క దేవాలయము స్వామివారి యొక్క బాకరాజు పరమేశ్వరరావు గారి స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించి తన వంశస్థుల చేత ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేయించుకొని, అలాగే అప్పటి నుండి కీర్తిశేషమైనటువంటి బాకరాజు సుదర్శనరావు గారు హయాంలో వారి యొక్క కృషి మేరకు ఈ దేవాలయ మండపం నిర్మాణం చేశారు. అలాగే వారు బాగరాజు సుదర్శనరావు గారు వెళ్ళి చిన్నజయ స్వామి వారిని తీసుకొని వచ్చి ఈ యొక్క స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. వారి కృషి వల్లనే ఇంత దేవాలయం ఏర్పడింది. వారి యొక్క కుమారులైనటువంటి బాగరాజు వెంకటరామారావు గారు, అలాగే దివాకర్రావు గారు ఇప్పటివరకు కూడా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 2వ అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ చంద్రశేఖర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలోని పలు సమస్యలను అంగన్వాడీ టీచర్ మాలతి, సూపర్వైజర్ అంజమ్మలో ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 2వ అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ చంద్రశేఖర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలోని పలు సమస్యలను అంగన్వాడీ టీచర్ మాలతి, సూపర్వైజర్ అంజమ్మలు ఆయన దృష్టికి తీసుకుపోయారు. అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థలో ఉన్నదని, అదేవిధంగా విద్యుత్ సమస్య కూడా ఉందని సర్పంచ్ చంద్రశేఖర్ కు సూచించారు. స్పందించిన సర్పంచ్ చంద్రశేఖర్ అంగన్వాడీ కేంద్రానికి కావలసిన సదుపాయాలన్నింటినీ కూడా చేపిస్తారని, విద్యుత్ సమస్య, భవన సమస్యలను కూడా 2 రోజుల్లో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ, వార్డు సభ్యులు పోగులరాజు, ఆకాష్ గౌడ్, ఆలూరి రవి, లావణ్య, శ్యామలతో పాటు గోపాల్, ఎల్లం, మనిది, బలరాం, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. శంకరంపేట మండల కేంద్రంలో అంగన్వాడీ 2వ సెంటర్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంట్లో కొన్ని రిపేర్స్ చేయించాలి, అట్లాగే లైటింగ్ అండ్ చుట్టూ కొంచెం గ్రీనరీ అవి చేయించాలని కోరారు. సో ఇమీడియట్గా మేము ఆ ప్రాసెస్ని తక్షణమే స్టార్ట్ చేస్తాము. వితిన్ 2 డేస్లో ప్రాసెస్ స్టార్ట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తామని అంగన్వాడీ టీచర్ గారికి అండ్ మేడం గారికి చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేస్తున్నారని గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయడంక మోగించడమే ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛమైన పారదర్శక పాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాషాయ జెండా ఎగరటమే లక్ష్యంగా ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేస్తున్నారని గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయడంకా మోగడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛమైన పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులు టపాకులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఉప్పల మధుసూదన్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పల మధుసూదన్, బండారి మహేష్లు మాట్లాడుతూ దేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై బీజేపీకి మద్దతు తెలుపుతున్నారన్నారు. తెలంగాణలో అధికార సాధనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరటం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సిల్వర్ జనార్దన్, పెన్యాల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఇప్పస్వామి, జిల్లా నాయకులు ఏగొండ ఆలిటి, సుమతి, ఆనంద్ గౌడ్, కర్నాల శ్రీనివాస్, మహేష్ చారి, ఐలా మహేందర్, వెంకట్రామరెడ్డి, పవన్ కుమార్, అనిల్, బజరంగల్ రమేష్, పవన్ కుమార్, కొన్ని రాజశేఖర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, రవి, మహిళా రాజకీయ నాయకురాలు మంతూరి మమత, జీడిపల్లి మధు, రాజేశం, మల్లేశం, రాజు, సాయి కుమార్, నర్సింహులు, రంజిత్ కుమార్, సంజయ్, స్వామి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర ఫలితాల్లో భాగంగా విజయం సాధించిన బీజేపీ కుటుంబ సభ్యులకు అలాగే ఓటు వేసి గెలిపించిన మహారాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దశాబ్ద కాలం నుంచి మహారాష్ట్రలోని ముంబైలో ఏనాడు కూడా కాషాయ జెండా ఎగరలేదు. మొన్న జరిగిన ఎన్నికలలో నిన్న వచ్చినటువంటి ఫలితాలలో బీజేపీ జెండా ఎగిరింది. రాబోయే కాలంలో కూడా తెలంగాణలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు కూడా మేము ఖచ్చితంగా 145 మున్సిపల్లో కూడా మేము ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేస్తాము. ఈ సందర్భంగా తెలుస్తున్నాము. అదేవిధంగా చూస్తే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కూడా మేము ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఈ ఫలితం అంతా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి చెందుతుంది. మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఉండాలని చెప్పేసి ఇది ప్రజలు అనుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ, గల్లీలో బీజేపీ అనే నినాదంతో రేపు జరగబోయే గజ్వేల్ నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఇవాళ అక్కడ ఏదైతే హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి హిందుత్వం అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. ఇలా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇలా మహారాష్ట్ర ప్రజలు తెలిపినటువంటి సందర్భంగా ఇవాళ గజ్వేల్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాకులు కాల్చుకొని ఇలా సంబరాలు చేసుకున్నటువంటి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఇలా దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఏదైనా, అది గ్రామ పంచాయతీ ఎన్నిక తీసుకున్నా, మున్సిపాలిటీ ఎన్నిక తీసుకున్నా, ఇలా ఎమ్మెల్యే ఎలక్షన్లు తీసుకున్నా, ఎంపీ ఎలక్షన్లు తీసుకున్నా, ఇలా దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇలా భారతదేశం అంటే భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశంగా ఇలా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. మా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇలా కొంతమంది కుహాన మీద. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కుడి చెరువు కాలుష్యం నుంచి కాపాడుకునేందుకు గ్రామ పంచాయతీ కఠిన నిర్ణయం తీసుకుంది. చెరువులో లేదా కట్టపై వ్యర్థ పదార్థాలను చెత్తా చెదారం వేసేవారిపై 1000 రూపాయల జరిమానా విధించనున్నట్లు 8వ వార్డు సభ్యుడు అంగడిపేట మహేందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి బలరాం రెడ్డి స్పష్టం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కుడి చెరువుకు కాలుష్యం నుంచి కాపాడుకునేందుకు గ్రామ పంచాయతీ కఠిన నిర్ణయం తీసుకుంది. చెరువులో లేదా కట్టపై వ్యర్థ పదార్థాలు చెత్తా చెదారం వేసే వారిపై 1000 రూపాయల జరిమానా విధించనున్నట్లు 8వ వార్డు సభ్యుడు అంగడిపేట మహేందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి బలరాం రెడ్డి స్పష్టం చేశారు. వ్యర్థాల వల్ల పశువులు, జంతువులు ప్రమాదాలకు గురవడమే కాకుండా బట్టలు ఉతికేందుకు వచ్చే గ్రామస్తులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఫోటోలు లేదా వీడియోలు తీసి సమాచారం అందించిన వారికి పారితోషికం ఇస్తామని ప్రకటించారు. వార్డు అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని, చెరువుల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. అందరికీ నమస్కారం. వెల్దుర్తి గ్రామ ప్రజలకు తెలియజేయగా చెరువు కట్ట కాడ అనేకమైన చెత్త వేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ గమనించి అక్కడ చిల్లర వేయకుండా, ఒకవేళ చెత్త ట్రాక్టర్ రాకపోతే సర్పంచ్ గారు కానీ, ఈవో కార్యదర్శి కానీ, మాకు కానీ ఎక్కడైనా సంప్రదించినట్టయితే ఆ చెత్త ట్రాక్టర్ను పంపించే విధంగా మేము ప్రయత్నిస్తాం. ఒకవేళ గల్లీలలో లేకపోయినా చెత్త సైకిళ్ళు ఉన్నాయి, దాన్నైనా రిపేర్ చేయించి పంపిస్తాం. కానీ దయచేసి ఆరు బయట పడేయకండి. ప్రజలందరూ గమనించి మాకు సహకరిస్తారని కోరుచున్నాం.
మెదక్ జిల్లా మాసేపేట మండలంలో గత ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించి ప్రతి గ్రామంలో డంప్ యార్డ్ల నిర్మాణం చేసింది. కానీ గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాల్లో చెత్తా చెదారం సేకరించి ఆ చెత్తా చెదారాన్ని గ్రామ శివార్లలోని రోడ్ల పక్కన పారబోయడంతో దుర్గంధం వాసన వెలువడుతోంది. మెదక్ జిల్లా మాసేపేట మండలంలో గత ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామంలో డంప్ యార్డులను నిర్మాణం చేసింది. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు చెత్తా చెదారాన్ని సేకరించి డంప్ యార్డుకు తరలించి కంపోస్టు ఎరువు తయారు చేసుకోవాలని సూచించింది అప్పటి ప్రభుత్వం. కానీ గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాల్లో చెత్తా చెదారం సేకరించి ఆ చెత్తా చెదారాన్ని గ్రామ శివార్లలోని రోడ్ల పక్కన పారబోయడంతో దుర్గంధం వాసన నెలకొంటుంది. అందులో భాగంగా మాసేపేట మండల కేంద్రంలో సేకరించిన చెత్తా చెదారాన్ని గ్రామ సమీపంలోని కుంటలో చెత్తా చెదారాన్ని పారబోసి ఆ చెత్తను తగలబెట్టడంతో శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పలువురు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి గ్రామంలో సేకరించిన చెత్త చెదారాన్ని డంప్ యార్డుకు తరలించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 5 అంగన్వాడీ కేంద్రాలకు అంగన్వాడీ పర్యవేక్షణ సహాయక కమిటీలను అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి చైర్మన్ గా సర్పంచ్ చంద్రశేఖర్ ను మరికొంతమందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 5 అంగన్వాడీ కేంద్రాలకు అంగన్వాడీ పర్యవేక్షణ సహాయక కమిటీలను అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి చైర్మన్ గా సర్పంచ్ చంద్రశేఖర్ ను మరికొంతమందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని సర్పంచ్ చంద్రశేఖర్ అంగన్వాడీ టీచర్లకు సూచించారు. నూతన పంచాయతీ పాలక వర్గాన్ని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడం కోసం గర్భిణీలు, బాలింతలు పౌష్టిక ఆహారం సక్రమంగా అందేలా చూడటమే ఈ కమిటీల యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో తల్లి బిడ్డలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పౌష్టిక ఆహారంపై సూచించడం జరుగుతుందని, సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన వంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని, 3 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా తప్పకుండా అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలన్నారు. సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కృషి చేయాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని, మండల కేంద్రంలో ఉన్న 5 అంగన్వాడీ కేంద్రాలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, పాలకవర్గ సభ్యులు పోగుల రాజు, ఆకాష్ గౌడ్, ఆలూరి రవి, శ్యామల, లావణ్య, అంగన్వాడీ టీచర్లు నాగమణి, నాగరాణి, మాలతి, జ్యోతి, బిరాని, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా సమావేశమైనము. ఈ 5 అంగన్వాడీ కేంద్రాలలో ఈరోజు మనము ఈ కమిటీలు అనేది చేసుకుంటాము. ఆ కమిటీ గురించి మొత్తం అంటే జాబ్ చాట్ ఏంది, ఎందుకు అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ సహాయక కమిటీలు అనేది ఒక్క మాటలో చెప్పాలంటే అంగన్వాడీ సెంటర్లకు వెన్నుముక లాంటిది. ఎందుకు అంటే ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తాయి అన్నమాట. మన లైక్ గ్రామంలో ఉన్నటువంటి బెనిఫిషరీస్, లబ్ధిదారులు అందరూ కూడా అన్ని సేవలు, అంగన్వాడీ సేవలు సక్రమంగా అందుకోవడానికి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫుల్ఫిల్ చేయడానికి ముఖ్యంగా ఈ కమిటీలు దోహదపడతాయి. అంటే పర్యవేక్షణ, ఈ కమిటీ రోల్స్, బాధ్యతలు ఏంటి అంటే ఆ అంగన్వాడీ కేంద్రాలని పర్యవేక్షిస్తుంది ఈ కమిటీ. ప్లస్ వాళ్ళ చాలా కొత్త ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసినారు, విచ్ ఈజ్ చాలా గ్రేట్. అది ఫస్ట్ థింగ్ ప్రోగ్రామ్లో స్టార్ట్ చేసినారు. ఒక గర్భిణీ స్త్రీలకు తెలిసి చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ అదర్ థింగ్ ఈజ్ మీకు సదుపాయాలు అందించడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని మీరు మెయింటైన్ చేస్తూ పిల్లల్ని గ్యాదర్ చేయాలి, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయాలి. దానికి మీరు ఏం చేస్తారు అనేది కొంచెం నాకు డీటెయిల్గా చెప్తే బాగుంటుంది. స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేద్దాం. ఫెసిలిటీ వైజ్ మాత్రం ఎక్కడ మీకు లోటు లేకుండా చూస్తాం. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఒక 1 సెంటర్ అప్రూవ్ ఉంది కదా, అంగన్వాడీ సెంటర్ 1 సెంటర్ అప్రూవ్ ఉంది. అది మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. అండ్ అనదర్ థింగ్ ఈజ్ మెయింటెనెన్స్, నీట్నెస్ అదొకటి కొంచెం బాగా. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని గన్నపూర్, రాజపుల్లారం గ్రామాల పరిధిలో క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం ఘనంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో క్షేత్రగిరి జనసంద్రంగా మారింది.
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని గనపూర్ రాజబుల్లారం గ్రామాల పరిధిలోని క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో క్షేత్రగిరి భక్తుల సంద్రంగా మారింది. ప్రతి ఏటా సంక్రాంతి మరుసటి రోజైన కనుమ రోజున క్షేత్రగిరిపై జాతర నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి రోజైన శుక్రవారం స్వామివారి కళ్యాణం నిర్వహించగా కనుమ రోజున జాతర సందర్భంగా ఆలయ అనువంశిత ధర్మకర్తలు బాకరాజు దివాకర్ రావు, ఆలయ వెంకన్నల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు గణపతి శివశర్మ బృందం ఉదయాన్నే స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం సామూహిక అర్చనలు, పుష్పాలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో పాల్గొనేందుకు మేడ్చల్, షామిలిపేట ప్రాంతాలతో పాటు నగరవాసులు, మెదక్, సిద్దిపేట, నల్గొండ జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం స్వామివారి పల్లకి సేవ, ఊరేగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులు కుటుంబ సమేతంగా జాతరకు విచ్చేసి సాయంత్రం వరకు గుట్టపై ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా గడిపారు. వేల సంఖ్యలో భక్తులు రావడంతో గోవింద నామస్మరణతో క్షేత్రగిరి మార్మోగింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మేడ్చల్, షామీర్పేటలతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో క్షేత్రగిరిపై బందోబస్తు నిర్వహించారు. మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ బందోబస్తును పర్యవేక్షించారు. క్షేత్రగిరి జాతర మహోత్సవాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈవో వెంకన్న అర్చకులు వారిని సన్మానించి ఆశీర్వచనాలు అందించారు. గుట్టపైన మేడ్చల్కు దగ్గరలో గణపురం గుట్ట మీద దాదాపు 200 సంవత్సరాల నుంచి ఈ క్షేత్రం ఇక్కడ ఉన్నది. కాకపోతే 2007 నుంచి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరగడం జరిగింది. అప్పటి నుంచి దినదినావి అభివృద్ధి చెంది ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఈ దేవాలయంలో అన్ని వసతులు ఉన్నాయి. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు, కళ్యాణాలు, గుట్టపై కరోనా టైంలో కూడా కొన్ని కళ్యాణాలు జరగడం జరిగింది. ఒకప్పుడు వసతి లేని ఈ గుడికి అన్ని విధాల అనుమతుల ధర్మకర్తమైన శ్రద్ధ ఉండి వాకరాజు శివచంద్రరావు గారి కుమారులైన వెంకటరామారావు గారు, దివాకర్ రావు గారు శ్రద్ధ తీసుకొని ఈ గుడికి నిరంతరం శ్రమ చేసి వారు దీనికి రహదారి కానీ, ఈ జిఆర్ స్వామి గారి విగ్రహ ప్రతిష్ట కానీ అందరి సహకారం తీసుకొని వాళ్ళ దేవస్థానం మంచి అభివృద్ధి ఉంది. నేను గత 38 సంవత్సరాల నుంచి కూడా జాతరకు రావడం జరిగింది. ఎంతో అభివృద్ధి చెంది, ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవకాశం ఈ గుడికి చాలా ఉంది. ఇది ఒక దేవస్థానమే కాక పర్యాటక కేంద్రం కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం జాతర విశేషంగా ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో కళ్యాణ నిదయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ శ్రీ 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 క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 12, 1, 2026 నుండి 16వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా ఈ యొక్క జాతర మహోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సదుపాయాలన్నీ కూడా సమకూర్చారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు. అలాగే అనువంశిక ధర్మకర్తలందరూ కూడా ఈ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని కూడా సత్కరించారు. స్వామివారిని దర్శించుకునేలాగా, తీర్థ ప్రసాదం తీసుకునేలాగా ఏర్పాటు చేశారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ దామోదర్ పిలుపునిచ్చారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి మెదక్ చేగుంట రహదారి గుండా సీఎం కప్ టార్చ్ లైట్ ర్యాలీని ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ దామోదర్ పిలుపునిచ్చారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి మెదక్ చేగుంట రహదారి గుండా సీఎం కప్ టార్చ్ లైట్ ర్యాలీని ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు క్రీడపై ఆసక్తి పెంచేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, ఈ నెల 22 నుంచి గ్రామీణ స్థాయి పోటీలు ప్రారంభమవుతాయన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడల్లో గెలుపొందిన యువకులు మండల స్థాయిలో పాల్గొనడం జరుగుతుందని, మండల స్థాయిలో గెలుపొందితే వారిని నియోజకవర్గ స్థాయి అటు నుంచి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందన్నారు. ఆసక్తికర యువకులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, ఎస్ఐ నారాయణ గౌడ్, మండల విద్యాధికారి పుష్పవేణి, ప్రధాన ఉపాధ్యాయులు డిప్లా రాథోడ్, శ్రీనివాస్ రెడ్డి, పోచయ్య, నవీన్, పీడీలు నరేష్, బూదయ్య, రతన్ జాదవ్, పీఈటీలు రహీం, ఎల్లవ్వ, శిల్ప తదితరులు పాల్గొన్నారు. దేశాల ప్రకారం ఈరోజు శంకరంపేట మండలంలో 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సీఎం కప్ క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు టార్చ్ లైట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా గేమ్స్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళు
ఒక QR కోడ్ ద్వారా లేకపోతే రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటికి కూడా నమోదు చేసుకోవచ్చు. 15 నుంచి 22 కాబట్టి ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా క్రీడలు నిర్వహించవచ్చు. ఇందులో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఈ క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్న క్రీడాకారులు అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని తమ ప్రతిభను నిరూపించుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. స్థాయి నుంచి మళ్ళీ తర్వాత మండల స్థాయి తర్వాత జిల్లా స్థాయిలో నిర్వహించి జిల్లా స్థాయి తర్వాత అసెంబ్లీ స్థాయి వరకు క్రీడాకారులను పంపించడం జరుగుతుంది. మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలను మున్సిపల్ విలీనం చేయవద్దని, గ్రామ పంచాయతీలుగానే కొనసాగించాలని మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కోరారు. శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలను మున్సిపల్లో విలీనం చేయొద్దని, గ్రామ పంచాయతీలుగానే కొనసాగించాలని మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కోరారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలను చేర్చడం వల్ల గ్రామాలన్నీ పునరావాస హక్కులు కోల్పోతాయన్నారు. గత ప్రభుత్వం 2019 ఎన్నికల్లో గ్రామాలను ఖాళీ చేసి అన్యాయం చేస్తే ఇప్పుడు మున్సిపాలిటీలో చేర్చి మరోసారి పునరావాస గ్రామాలకు అన్యాయానికి గురవుతాయన్నారు. పునరావాస చట్టం ప్రకారం ఆయా గ్రామాలకు రావాల్సిన బడి, గుడి, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు గ్రామ పంచాయతీలుగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ కార్యకర్తలమని, అలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఊరుకోమని, కానీ ప్రభుత్వానికి అప్రతిష్టపాలు చేసే విధంగా కార్యక్రమాలు చేయమన్నారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేసేది రాజకీయ పార్టీలు మాత్రమే కానీ తమలాంటి నిస్వార్థులు కాదన్నారు. వాస్తవాలు నిర్వాసితులకు తెలియవని, ప్రత్యేకంగా యువత మేల్కోవడానికి హక్కుల సాధన కొరకు పోరాడతామన్నారు. మున్సిపల్లో కల్పడం వలన ఉపాధి పొందేవారు కేవలం కౌన్సిల్లో మాత్రమే కానీ కొన్ని వేల మందికి ఉపాధి హామీ కార్డు లేకుండా పోతుందని, ఇంటి పన్ను మొదలయ్యే పనుల పోటు ఎలాంటి ఉపాధి లేని కుటుంబాలకు దిగుబండగా మారకుండా చూడాలని కోరుతున్నామన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ కి ఉద్దేశం ఏంటంటే 2019 స్థానిక ఎన్నికలు గ్రామాలని ముంచేస్తే 2026 ఎన్నికలు మున్సిపల్లో కలుపుతున్నామని చెప్పేసి ఒక కొత్త నాటకానికి తెరదీస్తున్నాయి. పాత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నరకయాతన అనుభవించారు. ఇప్పుడు 2 సంవత్సరాలైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా రూపాయి కూడా రాకుండా నిర్వాసితులని ఇచ్చేస్తున్నారు. అసలు ఈ తప్పు ప్రభుత్వ అధికారులదా, ప్రభుత్వందా, రాజకీయ నాయకులదా, ఎవరిదో అర్థం కావట్లేదు. కేవలం నిర్వాసితులని ఓటు బ్యాంక్, ఓటర్లుగా ఓటు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా తన చితిని తాను వేర్చుకున్నటువంటి మల్లారెడ్డి గారి ఉదాహరణ చెప్పడానికి, ఎమోషనల్ ఫీలింగ్ కల్పించడానికి మాత్రమే ఎన్నికలలో ఉపయోగిస్తున్నారు. కాబట్టి మేము 2019 స్థానిక ఎన్నికలలో సర్పంచ్లందరినీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిపించుకొని అన్ని గ్రామ పంచాయతీ తీర్మానాలు చేయించుకొని గ్రామాల నుండి ఏమి ఇవ్వకుండానే ఖాళీ చేయించినటువంటి గత ప్రభుత్వం నిలువరించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేసి 2019లో పోలీసులతోటి కిడ్నాప్లు చేసి చంపేస్తామని, ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి మమ్మల్ని గ్రామాలలో తిరగకుండా చేసినటువంటి ఘనత ఆ ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ముసలోళ్ళ కేసులలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వమని ఆర్డర్ ఇచ్చినటువంటి దానికి కంటెంప్ట్ చేశాం. బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత కూడా ఇంతవరకు ఎవరైతే ఏదైతే మరణించకుండా బతుకున్నటువంటి ముస్లిం వాళ్ళకి కూడా పైసలు రాకుండా కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా చేస్తలేరు. చివరికి క్లోజ్ అయినటువంటి కంటెంప్ట్ కేసును కూడా ఈరోజు ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఒకటే, గ్రామ పంచాయతీలు ముద్దు, మున్సిపాలిటీ వద్దు అనే నినాదంతో ఉన్నాము. గ్రామ పంచాయతీలు ఉండడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో, భూములు లేనటువంటి రైతు సోదరులు ఉన్నారో వాళ్ళకందరికీ ఉపాధి హామీ కింద ఒక పని దొరుకుతుంది. లేకపోతే ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తుందనే ఒక ఆశ మాకుండే. తర్వాత ఎంతో మంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా గత కమిషనర్ గారు రాసిన విధంగా మా గ్రామాల R&R కాలనీలో ఉన్నటువంటి సర్వే నంబర్లని మున్సిపాలిటీ నుంచి తొలగించి మా గ్రామాలకి గ్రామ పంచాయతీలో గుర్తించాలని కోరుతున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవ లడ్డూకు వేలం పాట 1,90,000కు దక్కించుకున్న స్నేహితులు. గల్లీ నుంచి
నుంచి ఢిల్లీ వరకు బీజేపీ జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేస్తారన్న గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛమైన పాలనకు నిదర్శనమన్న పంజాల అశోక్ గౌడ్. మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలను గజ్వేల్ మున్సిపల్లో విలీనం చేయొద్దన్న మల్లన్న సాగర్ పునరావాస గ్రామాల కాంగ్రెస్ నాయకులు. మున్సిపాలిటీలో చేర్చడం వల్ల గ్రామాల పునరావాస హక్కులు కోల్పోతామని వెల్లడి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కుడి చెరువు కాలుష్యం నుంచి కాపాడేందుకు పంచాయతీ కఠిన నిర్ణయం. వ్యర్థ పదార్థాలు కాలుష్యం చేసే వారిపై 1000 రూపాయల జరిమానా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.